అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్నారు జగన్. అసెంబ్లీకి వెళ్లాలంటే ముఖం చెల్లట్లేదు. అందుకేనేమో తనను అపోజిషన్ లీడర్గా ఎందుకు గుర్తించడం లేదంటూ స్పీకర్కు లెటర్ రాశారు. వై నాట్ 175 అని ఫోజులు పోయిన వైసీపీ అధినేత జగన్కి ఆంధ్రప్రదేశ్ జనం ఇచ్చింది 11 సీట్లు. తప్పదు, జనమిచ్చిన తీర్పును ఎంతటి పొలిటికల్ లీడర్ అయినా ఒప్పుకోవాల్సిందే. కానీ అప్పట్లో టీడీపీకి తక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు నాయుడిని గేలి చేసిన జగన్కు ఇప్పుడు 11 సీట్లు రావడం నిజంగా దేవుడే రాసిన స్క్రిప్టేమో. నేను తలుచుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అంటూ అసెంబ్లీలో ఊగిపోయాడు జగన్. గత అసెంబ్లీలో బాబును అవమానించిన సందర్భాలు తలుచుకుంటే సభలోకి అడుగు పెట్టాలనే జగన్కు టెన్షన్గా ఉంది. అందుకే సమావేశాలు ఎలా ఎగ్గొట్టాలా అని సాకులు వెతికే పనిలో ఉన్నారు. నన్ను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించడం లేదు, మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయిస్తారా అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లెటర్ రాశారు జగన్. బాబు నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వండి ప్లీజ్ అంటూ చట్టాలను కూడా ఉదాహరించారు. కానీ 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా లేదన్నది 1977లోనే కాంగ్రెస్ చట్టం చేసిన విషయం మర్చిపోయాడు జగన్. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఐడియా లేనట్టుంది. హోదా ఇస్తేనే అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తడానికి ఛాన్స్ ఉంటుందని లెటర్లో రాసుకొచ్చాడు జగన్. కానీ జగన్ ఇప్పుడు ఈ లెటర్ రాయడం వెనుక వేరే ఉద్దేశం ఉందంటున్నారు విశ్లేషకులు. వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అందులో పాల్గొనకూడదని ఆయన ముందే డిసైడ్ చేసుకున్నట్లు లెటర్ బట్టి అర్థమవుతోంది. నాకు అపోజిషన్ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టే నేను అసెంబ్లీకి వెళ్లలేదు అని సాకు చెప్పుకోవడానికి అన్నట్లుగా ఉంది ఈ లెటర్ వ్యవహారం. పైగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని అధ్యక్ష అని పిలవడం జగన్ కి అస్సలు ఇష్టం లేదు. వైసీపీ హయాంలో ఆయనపై నిర్భయ దగ్గర నుంచి ఎన్నో కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడేమో నన్ను చచ్చేదాకా కొట్టండి అన్న వ్యక్తికి స్పీకర్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు జగన్. అంటే స్పీకర్ అలా అన్నాడు కాబట్టే నేను అసెంబ్లీకి రావట్లేదు అని జగన్ చెప్పుకోవడానికి ఇంకో కారణం కూడా దొరికింది. జగన్ కి ఉన్న అసలు భయాలు ఏంటంటే స్పీకర్ అయ్యన్నను ఫేస్ చేయలేకపోవడం ఒకటి, ప్రతిపక్ష హోదా లేదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేనే. ఇప్పుడు అసెంబ్లీలో ఏ మూలన సీటు ఇస్తారో అన్న భయం కూడా జగన్ను వెంటాడుతోంది. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి జగన్కి ఓ ఆయుధం దొరికింది. లెటర్ ద్వారా ఆ ఆయుధాన్ని ప్రయోగించి అసెంబ్లీలో జరిగే అవమానాల నుంచి ముందే బయటపడినట్లు చెబుతున్నారు.